కొండపై ఆ రాత్రి యలన అనే యువతి తన తల్లిదండ్రులను కలిసిన తరువాత కొండల మధ్య ఉన్న రహదారి గుండా ఇంటికి కారులో వస్తుంది. ఆ రహదారి సన్నగా మలుపులతో చీకటిగా ఉంది. ఆమె కార్ హెడ్లైట్లు మాత్రమే మంచును చీల్చుతూ ముందుకు వెలిగిస్తున్నాయి. ఆ రహదారిలో ఆమె చాలాసార్లు ప్రయాణించినప్పటికీ ఆ రాత్రి భారీ వర్షం మొదలైంది. చూడటం చాలా కష్టమైంది. అచానక్ ఆమె కారు జారిపోయింది. తడి రహదారిపై టైర్లు పట్టును కోల్పోయాయి. ఆమె గుండె వేగంగా కొట్టుకుంది. కారు లోతైన లోయ అంచు వైపు తిరిగింది. ఆ భయానక క్షణంలో ఆమె మృదువుగా అన్నది, ప్రభువా, దయచేసి నన్ను కాపాడండి. కారు ఆగిపోయింది. లోయ అంచు నుండి కేవలం కొన్ని అంగుళాల దూరంలో ఆమె వణకుతూ కన్నీళ్లతో కూర్చుంది. ఆమె మెల్లగా మళ్ళీ కారును స్టార్ట్ చేసింది, దేవునికి కృతజ్ఞతలు చేయబోతూ. కానీ ముందుకు వెళ్ళేందుకు ప్రయత్నించినప్పుడు కారు కదలలేదు. ఇంజిన్ పూర్తిగా పనిచేయలేదు. చీకటిలో చిక్కుకున్న యలన నిస్సహాయంగా అనిపించింది. ఫోనుకు సిగ్నల్ లేదు. రహదారిపై ఎవరూ లేరు. ఆమె పూర్తిగా ఒంటరిగా ఉందని భావించింది. అప్పుడు చిన్ననాటి రోజులో తల్లి చెప్పిన మాటలు గుర్తొచ్చాయి. నీవు ప్రమాదంలో ఉన్నప్పుడు ప్రభువును పిలువు, ఆయన నీ కాపరి. ఆమె కళ్ళు మూసి ప్రార్థించింది, ప్రభువా, నన్ను ప్రతి హాని నుండి రక్షిస్తావని నీవు చెప్పావు. ఇప్పుడు నన్ను కాపాడుము. కొన్ని క్షణాల్లో వర్షం శబ్దం మధ్య ఆమె కార్ కిటికీపై తట్టే శబ్దం వినిపించింది. వర్షపు కోట్ ధరించి టార్చ్ పట్టుకున్న ఒక వ్యక్తి బయట నిలిచాడు. అతడు ఆ రాత్రి కొండ చర్యలు ఉన్నాయి అని పరిశీలిస్తున్న రోడ్డు కార్మికుడు. అతడు కారును మళ్ళీ ప్రారంభించడంలో సహాయం చేసి ఆమెను సురక్షితంగా కొండ దిగువకు తీసుకెళ్లాడు. ఇంటికి చేరుకున్న తరువాత యలన వెనక్కి తిరిగి తుఫాను విచ్చిన కొండలను చూసింది. ఆమె అర్థం చేసుకుంది, ప్రభువు తన వాగ్దానాన్ని నిజం చేశాడు. ఆ ఒంటరి కొండపై ఆమెను కాపాడిన దేవుడు ఆమె జీవితాన్ని ప్రతిరోజు కాపాడుతున్నాడు. మార్గం చీకటిగా ఉన్నా ప్రభువు నిన్ను కాపాడటం ఎప్పుడూ ఆపడు. ఆయన తుఫానులు లేని జీవితం వాగ్దానం చెయ్యడు, కానీ తుఫానుల మధ్య తన రక్షణను వాగ్దానం చేస్తాడు.